దేవుడు అందరినీ ఒకేలా వాడుకోడు. కొంతమంది అనుకోవచ్చు, నాకు చాలా భారం ఉందండి, కానీ నాకు ప్రసంగం చెప్పడం రాదు కదా, నాకు చాలా భారం ఉందండి, కానీ నేను వాడబడలేను కదా. దేవుని గురించిన భారం ఉన్న వారిని దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో వాడుకుంటాడు. చూడండి, ఈ చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. ఈ 5 వేళ్ళు నావే, కానీ 5 ఒకలా ఉండవు. నా దేహంలో కాళ్ళు చేతులు ఉన్నాయి, కళ్ళు ముక్కు నోరు ఉన్నాయి. అవయవాలన్నీ నావే, కానీ అన్నీ ఒకేలా పని చెయ్యవు. అలాగే దేవుని గురించిన భారం ఉన్న వారిని దేవుడు ఒక్కొక్క విధానంలో వాడుకుంటాడు. నెహెమ్యాని ఎలా వాడుకున్నాడంటే, ప్రసంగించడానికి వాడుకోలేదు, ఆరాధన చేయడానికి వాడుకోలేదు, మ్యూజిక్ వాయించడానికి వాడుకోలేదు, కానీ బాహ్యముగా మందిరాన్ని నిర్మించడానికి దేవుడు వాడుకున్నాడు. గమనించాల్సిన విషయం ఏంటంటే, భారం కలుగున్నవాడు ఆయన పని చేయాలని తాపత్రయం పడతాడు.